శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 10 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం 7:45 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. పుష్యమి నక్షత్రం అర్ధరాత్రి 12:50 వరకు ఉంది. సోమవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధాత్రి యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. పనులు అనుకున్నవి అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కర్కాటకంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. చంద్రుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈరోజు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే, లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకుంటే అది బ్రహ్మాండమైన సక్సెస్ ఇస్తుంది. సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు కూడా కంపెనీ మారటానికి, మంచి హైక్తో కొత్త కంపెనీకి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు బలం బాగుంది. తండ్రి వైపు నుంచి, తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల్లో ప్రత్యేకంగా తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నం చేయడానికి ఈరోజు బలం బాగుంది. చంద్రుడు స్ట్రాంగ్గా ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి వీటన్నిటికీ అనుకూలమైన రోజు అని చెప్పాలి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో ఉన్నాడు. శని కూడా ఓన్ హౌస్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కష్టపడితే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి బలం బాగుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం మంచిది. వైద్య వృత్తులు ప్రారంభించడానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా పుష్యమి నక్షత్రం చాలా మంచిది. కోర్టు పరమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి పుష్యమి నక్షత్రం చాలా మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా పుష్యమి నక్షత్రం చాలా మంచిది. గృహారంభం, గృహప్రవేశం ఇలాంటి శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా పుష్యమి మంచిది. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కూడా పుష్యమి నక్షత్రం చాలా మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ప్రధానంగా శిరోబాధ, హృదయ ఆందోళనలు ఇలాంటివి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం ఈరోజు మేషరాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. సెటిల్మెంట్ తక్కువగా ఉంటుంది. ఆ సెటిల్మెంట్ పొందటానికి గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి. విద్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఆ స్థిరత్వం అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే మీరు అంతిమంగా మాత్రం కష్టపడితే మీకు ఆ స్థిరత్వం వస్తుంది. జాబ్ పరంగా ఒక సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నం గట్టిగా చేస్తే అంతిమంగా సక్సెస్ వస్తుంది. ఎడ్యుకేషన్లో కూడా ఒక స్టెబిలిటీ అనేది ఈరోజు అంతిమంగా వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనుకోకుండా జర్నీస్ చేస్తారు. ఆ జర్నీస్ వల్ల మంచి సక్సెస్ పొందే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా కార్య విఘ్నాలు కనిపిస్తున్నాయి. ఏదైనా పని అనుకుంటే ఆ పనిలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. రావాల్సిన ధనం కూడా టైంకి రాదు. దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సహనం వహించి ప్రతి పనిలో ముందడుగు వేసేటటువంటి ప్రయత్నం సింహరాశి వాళ్ళు చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అదేవిధంగా
కొన్ని రకాలైనటువంటి పనులు చేయటం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు పాప కార్యాలు, చెడు కార్యాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలాంటివి చేస్తే దానివల్ల ఈరోజు కన్యారాశి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి ధనాన్ని నష్టపోయేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అయ్యేటటువంటి యోగం కూడా ఉంది. అలాగే జాబ్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సంతానం మంచి డెవలప్మెంట్ పొందుతారు. అంటే సంతానం జాబ్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, మనీ ఎర్నింగ్ పరంగా కానీ ధనుస్సు రాశి వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్కి వెళ్ళే యోగం ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధనస్థానంలో చంద్రుడు ఉండటం పూర్తి అనుకూల ఫలితాలు ఇస్తుంది. అంటే మకర రాశి వాళ్ళకి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులన్నీ కూడా తగ్గిపోతే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చాలా బాగా యోగిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో స్థానచలనాలు కనిపిస్తున్నాయి. ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రకాలైనటువంటి కష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీనరాశి వాళ్ళ పురోగతిని చూసి ఇతరులు కూడా ఆనందం చెందుతూ ఉంటారు. అంటే ఇతరులు మిమ్మల్ని చూసి చాలా గొప్పగా ఎదిగాడనేటటువంటి ఆలోచన చేసే విధంగా మీనరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే అమలక ఏకాదశి. అమలక ఏకాదశి సందర్భంగా ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలం. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకోవటానికి కూడా చంద్రహోర చాలా మంచిది. అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటం ద్వారా విజయాలను అందిపుచ్చుకునే యోగం ఉంటుంది. అలాగే చంద్రహోరలో నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే చంద్రహోరలో నూతన ఆభరణాలు ధరించడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. చంద్రహోరలో వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి, వాటిలో ఆహారం స్వీకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. తెలుపు వస్తువులకు సంబంధించిన ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర అనేది విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.